మనం ఫోటోషాపీలో ఎవరికైనా పెదాలకి లిప్స్టిక్ కనుక రాయాలి అని అంటే కనుక అడ్జస్ట్మెంట్ లేయర్స్ అనేవి ఉంటాయి. సో ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ ఐకాన్ మీద క్లిక్ చేసి సాలిడ్ కలర్ మీద క్లిక్ చేయండి. సాలిడ్ కలర్ మీద క్లిక్ చేసినట్టు మీకు ఇక్కడ ఈ డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ డైలాగ్ బాక్స్ దగ్గర మీరు రెడ్ కలర్ని చూస్ చేసుకోండి. అలాగే మీకు లేయర్ వచ్చి మీకు ఇలా చూడండి, కలర్ ఫిల్ లేయర్ అనేది ఒకటి ఏర్పడడం జరుగుతుంది. రెడ్ కలర్ని ఫిల్ చేసుకుని ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ కనుక మీకు ఒక వైట్ కలర్ ఉంటే కనుక ఈ బాక్స్ చూడండి, ఈ బాక్స్ వైట్ కలర్ ఉంటే కనుక దీని మీద క్లిక్ చేసి ఇది బ్లాక్ కలర్తో ఫిల్ చేయండి. మీకు ఫిల్ చేయడం తెలుసు కదా మీకు. ఓకే, సో బ్లాక్ కలర్తో ఫిల్ చేస్తే మీకు ఆ మాస్క్ అనేది ఇన్వర్ట్ అవుతుంది. సో ఇన్వర్ట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు బ్రష్ టూల్ తీసుకోండి. కరెక్ట్గా మీరు కొంచెం జూమ్ చేసుకోండి. కరెక్ట్గా ఎక్కడైతే మీకు లిప్స్ అనేది ఉంటుందో సో ఆ లిప్స్ దగ్గర మీరు ఆ మాస్క్ని క్లిక్ చేస్తున్నారు కదా, ఇలా బ్రష్ టూల్ తీసుకుని కరెక్ట్గా మీరు బ్రష్ చేసుకోండి. రెడ్ కలర్ అనేది ఫిల్ అవ్వడం జరుగుతుంది. అయింది కదా. ఇప్పుడు మనం దీన్ని మల్టిప్లైలో పెట్టుకోండి. మల్టిప్లైలో పెట్టుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఆల్ మీకు అవ్వడం జరిగింది, లిప్స్టిక్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనం ఏంటంటే ఈ లేయర్ని సెలెక్ట్ చేయండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళండి. బ్లెండింగ్ ఆప్షన్స్లో ఇక్కడ మీకు వైట్ కలర్ కనుక అయితే వైట్ కలర్ని మీరు కదపండి. లేకపోతే బ్లాక్ కలర్ మీకు ఏ కలర్ అయితే బాగా అడ్జస్ట్ అవుతుందో ఆ కలర్ని బాగా మూవ్ చేయండి. ఇప్పుడు నీకు బ్లాక్ ఇక్కడ పెట్టడం జరిగింది కదా. ఇప్పుడు నేను కనుక దాన్ని ఆల్ట్ పట్టుకుని క్లిక్ చేసి మూవ్ చేస్తే కనుక ఏమవుతుందో చూడండి. ఓకే, నేను ఇప్పుడు ఆల్ట్ పట్టుకుని క్లిక్ చేసి మూవ్ చేశాను కదా, చూసారా? ఈ ఆల్ట్ పట్టుకుని క్లిక్ చేసినప్పుడు ఈ మార్క్ అనేది ఉంది కదా, ఈ మార్క్ అనేది 2 కింద డివైడ్ అయిపోవడం జరిగింది. సో మనకి కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుని మనం అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీకు ఎక్కడైతే బాగుంది అని మీకు అనిపిస్తే మీ ఫోటోకి అక్కడ ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత చూడండి, మీకు ఇక్కడ ఇంకా కొంచెం మాస్క్ అనేది సరిగ్గా వేయలేదు. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కనుక మీరు ఆ మాస్క్ని నీట్గా సెట్ చేసుకోండి. ఓకే, మీకు కరెక్ట్గా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇది మనకి చూడండి ఆల్మోస్ట్ ఆల్ చాలా నీట్గా అనేది రావడం అనేది జరిగిందనమాట. బిఫోర్ ఆఫ్టర్. సో ఒరిజినల్గా లిప్స్టిక్ వేసినట్టు ఉందన్నమాట. కలర్ కనుక తగ్గించుకోవాలి, ఎంత తగ్గించుకోవాలి ఏంటి అనేది మనకి ఈ ఒపాసిటీని ఉపయోగించి మనం రెడ్ కలర్ అనేది మనం తగ్గించుకోవచ్చు. ఒకవేళ కనుక మీరు రెడ్ కలర్ కాదు, నాకు వేరే ఏదో కలర్ కావాలి లిప్స్టిక్ అని అనుకుంటే దీని మీద క్లిక్ చేయండి. చూడండి, ఇప్పుడు నేను బ్లూ కలర్ని పెడుతున్నాను, బ్లూ కలర్ అయ్యింది. ఇప్పుడు ఏదో ఒక కలర్ని మార్చాను. సో ఇలా అనమాట మనకు నచ్చిన కలర్స్ని మనం ఈ కలర్ ఫిల్ ఉపయోగించి మనం మార్చుకోవచ్చు అనమాట. ఓకే అండి, ఇప్పుడు మీరు యూట్యూబ్లోకి వెళ్ళినట్టయితే యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత మీరు @VRK తెలుగు అని వితౌట్ ఎనీ స్పేసెస్ అనమాట, వితౌట్ ఎనీ స్పేసెస్ VRK తెలుగు అని టైప్ చేసి సెర్చ్ కొట్టండి. సెర్చ్ కొట్టిన తర్వాత మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. VRK తెలుగు మీద క్లిక్ చేయండి. అది నా యూట్యూబ్ ఛానల్ అనమాట. దాంట్లో హోము, వీడియో, షార్ట్స్, ప్లేలిస్ట్స్, కామెంట్ అలా ఉండడం జరిగింది. సో మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్టయితే నేను ఇదివరకు చేసిన వీడియోస్ అన్నీ ఉంటాయి. మీకు ఆటోమొబైల్ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేకపోతే లేదు. మీకు ఇక్కడ చాలా ఉండడం జరిగింది చూడండి యూట్యూబ్. అలాగే మీకు ఫోటో స్టూడియోలోకి వెళ్ళండి. మీకు ఫోటో స్టూడియోకి సంబంధించి ఇక్కడ అంటే కొన్ని వీడియోస్ అనేది చేయడం జరిగింది. అలాగే వెడ్డింగ్ టిప్స్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అనేది క్లిక్ చేయండి. మీకు వెడ్డింగ్కి సంబంధించిన టిప్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే మీకు వీడియోగ్రఫీ ఉండడం జరిగింది. వీడియోగ్రఫీలో కూడా కొన్ని వీడియోస్ అనేవి చేయడం జరిగింది. ఇలాగనమాట మీకు. అలాగే ఫోటోగ్రఫీ బేసిక్స్లో మీకు 15 వీడియోలు అంటే ఫోటోగ్రఫీ బేసిక్స్లో మీరు క్లిక్ చేసినట్టయితే మీకు అక్కడ కొన్ని వీడియోస్ అనేవి మీకు లభ్యం అవడం జరుగుతుంది. సో ఈ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి. సో మీకు ప్రాక్టీస్ చేసినట్టు మంచి ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ప్రీమియర్ ప్రో అనమాట. ప్రీమియర్ ప్రోకి సంబంధించి మీకు స్టార్టింగ్ నుంచి ఉండడం జరుగుతుంది. అలాగే ఫోటోగ్రఫీకి సంబంధించిన ఆల్బమ్ టిప్స్ కట్ట ఇవ్వడం జరిగింది.
సో మీకు ఇవన్నీ యూస్ఫుల్గా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఎవరైతే ఫోటోగ్రఫీ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఇవన్నీ కూడా యూస్ఫుల్గా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఒకవేళ కనుక కంటి కింద ఏమన్నా మచ్చలు తీసేయాలి అని మీరు అనుకుంటే కనుక మనకి ఇక్కడ ప్యాచ్ టూల్ ఉంటుంది కదా, ఈ ప్యాచ్ టూల్ దగ్గర హీలింగ్ బ్రష్ టూల్ అనేది ఆప్షన్ అనేది ఒకటి ఉండడం జరుగుతుంది. సో దీని మీద క్లిక్ చేయండి. ఈ హీలింగ్ బ్రష్ టూల్, ప్యాచ్ టూల్, హీలింగ్ బ్రష్ టూల్ ఉంటుంది కదా. సో ఈ హీలింగ్ బ్రష్ టూల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నార్మల్ అనేది ఉంది కదా, ఈ నార్మల్ దగ్గర మీకు లైట్ టిన్ అనేది ఉంది. సో మీరు లైట్ టిన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఎక్కడైతే మీకు శాంపిల్ స్కిన్ తీసుకోవాలనుకుంటున్నారో ఆల్ట్ క్లిక్ చేసి మీరు మౌస్ పాయింట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు జస్ట్ ఎక్కడైతే మీరు అది చెరిపేయాలనుకుంటున్నారో ఆ చెరిపేయాల్సిన చోట మీరు డ్రాగ్ చేయండి. అంటే మీకు కంటి కింద కొద్దిమందికి ఎక్కువ ముడతలు ఉండడం జరుగుతుంది కదా, సో ఆ ముడతలు అయితే మనం అలాగా తీసేయచ్చు అనమాట. ఇది కూడా ఒక మంచి యూస్ఫుల్ ట్రిక్. కంటికి ఒక కన్ను ఏంటి కాటుక లాంటివి ఏమన్నా పెట్టాలి అని అంటే కనుక న్యూ లేయర్ తీసుకోండి. న్యూ లేయర్ తీసుకుని ఇక్కడ ఒక చిన్న బ్రష్, బ్లాక్ కలర్ బ్రష్ తీసుకున్నాను. బ్రష్ తీసుకుని జస్ట్ మీరు అక్కడ అలాగా షేప్ అనేది చాలా నీట్గా అలా గీయండి. మీరు కరెక్ట్గా గీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు జస్ట్ ఒపాసిటీ అనేది తగ్గించాను అనమాట. ఒపాసిటీ తగ్గించడం చాలా నీట్గా అనేది రావడం జరిగింది. అలాగే ఇప్పుడు మీరు కనుక ఇప్పుడు ఇవి కూడా మనకి బ్లాక్గా ఎక్కువగా బ్లాకిష్గా కనబడడం జరుగుతుంది. అలా ఏదో రాస్తారు కదా, ఏదో పెన్సిల్ టైప్లో ఉంటుంది కదా. సో అలా మనం చెయ్యాలి అని అంటే కనుక ఇక్కడ బర్న్ టూల్ ఉంది కదా, ఈ బర్న్ టూల్ తీసుకుని కరెక్ట్గా మనం ఆ బ్లాక్ ఉన్న చోటే మనం నీట్గా అనేది కొద్దిగా బ్లాకిష్ వచ్చేలాగా చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక మీకు ఇక్కడ కొన్ని రెప్పల మట్టికి ఎక్కువగా కావాలి మీకు అని అనుకుంటే కనుక కొన్ని రెప్పలు చూడండి, మీకు కొద్దిమంది ఆర్టిఫిషియల్గా కూడా కొన్ని రెప్పలు పెడతారు, మేకప్ మ్యాన్స్ చూశాను. ఒకవేళ కనుక మీరు గూగుల్లోకి వెళ్ళి నేను ఐస్ ఆర్ట్ అని క్లిక్ చేశాను. చూడండి ఇక్కడ మీకు ఈ కొన్ని రెప్పలు మట్టికి చాలా ఈ కొన్ని రెప్పలు ఎక్కువగా ఉన్నట్టు ఉన్నది కదా. సో మీరు ఇది మాత్రమే తీసుకుని, ఈ బ్లాకిష్కి సంబంధించింది మాత్రమే తీసుకుని మనం ఈ ఇమేజ్కి అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీకు ఏదైతే సూటబుల్గా ఉంటుందో, మీకు ఇలాగా కొన్ని రెప్పలకు సంబంధించిన చాలా అనేవి ఉండడం జరుగుతాయి కదా. సో మీకు ఏదైతే మీకు సూటబుల్ అని మీకు అనిపిస్తుందో, ఇదిగో చూడండి, మీకు ఆ సూటబుల్ ఇమేజ్ని మీరు తీసుకొని దాన్ని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే వీటికి బ్రష్లు కూడా ఉంటాయని నా దగ్గర అయితే లేవు, ఎందుకంటే ఒకవేళ కనుక ఇది వాడితే కనుక ప్రతి ఫోటోలోని మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. సో లిప్స్టిక్ అనేది కూడా పెద్దగా ఎప్పుడైనా వాడాల్సి వస్తే వాడుతాం తప్ప పెద్దగా నేను వాడింది అయితే లేదు. దయచేసి యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ అవుట్. దిస్ ఈజ్ వాసంశెట్టి రామ్ కిరణ్.